రైట్, వెల్కమ్ బ్యాక్. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడబోతుంది. దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక ఏపీకి సంబంధించి దేశం మొత్తం కూడా ఏపీ వైపే చూస్తుంది. ఏపీలో ఏం జరగబోతుంది, ఎవరు అధికార పీఠం ఎక్కబోతున్నారు అని. మరి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు షురు అయింది. దీనికి సంబంధించి ముఖ్యంగా కాకినాడ నుంచి అక్కడ వివరాలు అందించేందుకు, కౌంటింగ్ కు సంబంధించి వివరాలు అందించేందుకు మనకు ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, కౌంటింగ్ స్టార్ట్ అయిందా? పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జోస్నా కొద్దిసేపటి క్రితం ఈవీఎంలను అయితే కౌంటింగ్ రూమ్స్కి అయితే తరలించడం జరిగింది. మామూలుగా పోస్టల్ బ్యాలెట్ని అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ అనంతరం కొద్దిసేపటి తర్వాత ఈవీఎంలను అయితే ఓపెన్ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఇక్కడ 14 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 17 రౌండ్లుగా ఈ లెక్కింపు జరుగుతుందని చెప్తున్నారు. ఈ మొదటి రౌండ్ అయితే 40 నిమిషాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తర్వాత నుంచి 20-25 నిమిషాల్లో ప్రతి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి మొదటి ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లుగా వ్యవహరించే వ్యక్తులు పెద్దాపురానికి సంబంధించిన 2 ఏజెంట్లను అయితే పోలీసులు అయితే వెనక్కి పంపించడం జరిగింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ద్వారా వారు మద్యం సేవించి ఉన్నారనే కారణంతో వారిద్దరిని వెనక్కి పంపించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఏజెంట్స్ ను ఎవరైతే అంటే బ్రీత్ అనలైజర్ చేసినప్పుడు మద్యం సేవించినట్టు తెలిసిన వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? జోస్న పెద్దాపురం కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న 2 వ్యక్తులు, అంటే వైసీపీకి చెందిన ఒక వ్యక్తి, అలాగే బీఎస్పీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి, ఇద్దరు మద్యం సేవించి ఏజెంట్లుగా వ్యవహరించడానికి అయితే ఇక్కడికి రావడం, బ్రీత్ అనలైజర్స్లో వాళ్ళిద్దరూ దొరికిపోవడంతో అధికారులు వాళ్ళిద్దరిని వెనక్కి పంపించడం జరిగింది. ఈ బ్రీత్ అనలైజర్ టెస్ట్ మొత్తం ఏజెంట్లందరికీ చేయడం జరుగుతుంది. ఏజెంట్లు పక్కాగా అంటే ఈ కొన్ని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ అధికారులు అయితే విస్తృతంగా వారిని ఎటువంటి గాడ్జెట్స్ అయితే లోపలికి అనుమతించడం లేదు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో కొద్దిసేపటి క్రితం అయితే ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. దీనికోసం అధికారులు జిల్లా మొత్తం మీద లోక్సభ కానీ అసెంబ్లీ కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు పూర్తి ఫలితాలు వెల్లడయ్యేసరికి రాత్రి 8 గంటల సమయం దాటవచ్చునని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ఇప్పుడు ప్రారంభమైంది.